మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఫ్యాన్స్ అందరి తరపున, తెలుగు ఆడియన్స్ అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ మేము మిమ్మల్ని యాక్షన్ మోడ్లో చూసే అదృష్టం మాకు కలుగుతోంది. ఎందుకంటే విజయశాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్గా ఉన్నారు. సో అటువంటిది బ్యాక్ ఇంటూ యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్? లేదు, నాకు సర్లే నీకు ఎవరి తర్వాత ఒక సినిమా చేయండి అంటున్నారు. సబ్జెక్టులు చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండి. నాకు నిజంగా నచ్చలేదు. అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడూ లేదు. ఐ థింక్ ఆల్మోస్ట్ హ్యావ్ కంప్లీట్ చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏమో రాదేమో చేయలేనేమో అనుకున్నా. కానీ ఆ టైంకి ఈయన సబ్జెక్ట్ చెప్పడం, సో ఆ గ్యాప్ దొరకడం నాకు దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది. హీరో గారు ఓకే అన్నారా అన్నా నేను. అంటే ఈ సైడ్ లేదు, బాబు ఏమన్నారంటే విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను ఈ సినిమా అన్నారు. అయితే ఓకే అమ్మయ్య బాబాయ్ మా ముక్క అని ఉంటే నేను డెఫినెట్గా చేస్తానని ఒప్పుకున్నాను. సో అదే త్రూ అవుట్ కంటిన్యూ అయింది. అండ్ ప్రతి విషయాన్ని చాలా సపోర్టివ్గా ఉన్నాడు బాబు. నేను నిజంగా చెప్తున్నాను, ఏదో ఇవాళ మనందరం కలిసామని కాదు, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ. మీరు ఇందాక ఆ ఫస్ట్ టేక్ గురించి చెప్పారు కదా, సో ఆ ఫస్ట్ టేక్కి ముందు ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ గ్యాప్లో ప్రిపరేషన్ ఏమన్నా జరిగిందా? నా జీవితంలో ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. యాక్షన్ అది సెట్కి వెళ్ళడం నేనేం నేర్చుకోలేదు. ఏది యాక్షన్ నా జీవితంలో నేర్చుకున్నాను అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి